తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు రేపు పోటాపోటీ బహిరంగ సభలకు ప్లాన్ చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో పర్యటించి మేడిగడ్డ పునరుద్ధరణపై కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో గర్జించనున్నారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరే సందర్భంగా ప్రభుత్వంపై కేసీఆర్ విరుచుకుపడే అవకాశం ఉంది. ఇద్దరు నేతలు ప్రాజెక్టులపై, రైతులపై తామేం చేశామో, తమ ప్రత్యర్థి ఎలా ఫెయిల్ అవుతున్నాడో చెప్పే ప్రయత్నం చేయనున్నారు. ప్రతిపక్ష గులాబీ దళం జగిత్యాలను గులాబీమయం చేసేసింది. ఇటు మేడిగడ్డ దగ్గరికి రైతులను రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ తన క్యాడర్ను, లీడర్లను యాక్షన్లోకి దింపింది. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన కీలకం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పునరుద్ధరణ పనులు, అలాగే రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమాన్ని ఒకే రోజు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంది. రెండో విడత రైతు భరోసా కింద 45,11,947 మంది రైతులకు 2,063 కోట్ల రూపాయలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విడతలో దాదాపు 36,72,000 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా ఇప్పటికే మార్చి 23న మొదటి విడతలో ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సుమారు 3,590 కోట్ల రూపాయలను జమ చేశారు. రెండు విడతలను కలిపి చూస్తే రైతులకు మొత్తం 5,653 కోట్ల సాయం అందినట్టవుతుంది. మూడో విడత నిధులను కూడా త్వరలో విడుదల చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ని కూడా సందర్శించనున్నారు. అక్కడ పరిస్థితులను పరిశీలించిన అనంతరం కాటారం సభకు వెళ్లి రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నారు. ఇక రాజకీయంగా తెలంగాణలో మళ్లీ వేడి పెరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఒకదానిపై మరొకటి తీవ్ర స్థాయిలో రాజకీయ మాటల దాడులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను వేదికగా చేసుకుని రాజకీయంగా పోటీ పెంచుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై దాడిని పెంచాలని చూస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకునేందుకు బీఆర్ఎస్ కూడా వ్యూహాలు సిద్ధం చేస్తుంది. జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశాన్ని బీఆర్ఎస్ ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయంగా పెద్ద వివాదంగా మారింది. ఆ సమయంలో జరిగిన పరిణామాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు ఇష్యూ బీఆర్ఎస్ కు మైనస్ అయిందనేది పొలిటికల్ అనలిస్టుల అభిప్రాయం. అయితే ఇన్నాళ్ళు మేడిగడ్డ రిపేర్ చేయకపోవడంపై బీఆర్ఎస్ పార్టీతో పాటు రైతు సంఘాల నుంచి కూడా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల్లో నీరు నిల్వ చేరాదని నిపుణుల సూచనలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఇక ప్రభుత్వం ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి లోపాలను సరిదిద్దే పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. వేసవి నాటికి ప్రాథమిక పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాళేశ్వరం పర్యటన తర్వాత సీఎం రేవంత్ సభలో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా కౌంటర్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డను సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ జగిత్యాల సభలో కాళేశ్వరం గురించి, రైతు సమస్యల గురించి ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం ఉంది. ఒకే రోజున జగిత్యాలలో
కేసీఆర్ సభ, కాళేశ్వరంలో సీఎం సభ జరగడం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇరు పార్టీల శక్తి ప్రదర్శనతో ఉత్తర తెలంగాణలో రాజకీయాలు మరింత రంచుగా మారనున్నాయి.